హలో అందరికీ, ఇక్కడ నేను ఏం చేస్తున్నానో అనుకుంటున్నారు కదా. ఇక్కడైతే ఈరోజు భగిని హస్త భోజనము యమ పూజ అన్నమాట. ఇట్లా చేస్తే బ్రదర్స్కి చాలా మంచి జరుగుతుందని నేను ఇక్కడ విన్నాను. ఇంకా సో మా ఇంటి పక్కన అక్క కూడా ఫాలో అవుతుండే అన్నమాట. నాకు చెప్పింది ఒకసారి. ఇంకా ఫాలో అయితే తప్పేముంది, మంచి కదా జరిగేది అని చెప్పేసి నేనైతే వంట చేశాను అన్నమాట. మా అన్నయ్య మా తమ్ముడు కోసం. ఎక్కువ స్పెషల్స్ ఏం చేయలేదు, టైం ఉండుంటే ఇంకా స్పెషల్స్ చేస్తుండే. కంపల్సరీ వెజ్జే పెట్టాలని కూడా చెప్పింది అక్క, అందుకని నేను అదే ఫాలో అయ్యాను. రైస్ ఇంకా చూడండి ఏం స్పెషల్స్ చేశాను. వీళ్ళ ఫేస్లు అయితే వాడిపోయినాయి. నాన్ వెజ్ అయితే అస్సలు పెట్టొద్దు అనుకున్నాను, ఎందుకంటే అక్క నాకు చెప్పింది అన్నమాట నాన్ వెజ్ పెట్టొద్దు అని చెప్పేసి, ఎందుకంటే పూజ కదా అట్లా అని చెప్పేసి. ఇంకా అన్నము, వంకాయ మసాలా, ఇంకా సాంబార్ అన్నమాట. ఇంకా బ్యాట్స్ చేశాను, పెరుగు, అంతే. ఇంకా లైట్ ఇంకా నేనైతే వడ్డించేస్తున్నాను అన్నమాట. ఎలా అవుతాయో ఎట్లుంటాయో అని అనుకున్నాను, కానీ మంచిగా తొందరనే అయిపోయినాయి అన్నమాట. ఇంకా నేనైతే వడ్డించేస్తున్నాను. అసలు బగారా రైస్ చేద్దాం అనుకున్నా, వీళ్ళు అంత ఇంట్రెస్టింగ్గా తినరన్నమాట. బిర్యానీ తింటారు కానీ బగారా రైస్ అయితే ఎక్కువగా తినరు మా అన్నయ్య మా తమ్ముడు. ఇంకా అందుకని చెప్పేసి వైట్ రైస్ చేశాను. ఇంకా పిల్లలు కూడా అదే తింటారు కదా అని చెప్పేసి ఇంకా వంకాయ మసాలా, మునక్కాయలు, క్యారెట్ వేసేసి సాంబార్. ఇయర్కి ఒకసారి ఇట్లా పెడితే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇప్పటి నుంచి అయితే నేను ఇట్లనే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. మీరు కూడా అన్నయ్య తమ్ముడు ఉంటే, పెళ్ళయి ఉంటే కంపల్సరీ మీ ఇంటికి పిలిచి ఇట్లా పెట్టండి, చాలా మంచిదంట. ఇంకా ఒక స్టోరీ కూడా ఉందన్నమాట, అందుకని నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను, ఒకసారి చదవండి. నేను అది వాట్సాప్లో కూడా చూసాను అన్నమాట. ఇంకా టేస్ట్ ఎలా ఉందో అడుగుదామా. ఇక్కడ ఫన్నీగా చెప్తారు, ఏమనుకోకండి. మా అన్నయ్య అయితే చెప్తాడు కానీ మా తమ్ముడు అయితే కొంచెం షైగా ఫీల్ అవుతాడు. ఇక్కడైతే ఎట్లుందో చెప్పమని అడుగుతున్నా నేను. తిని చెప్పు. నువ్వు ఇంకా మా తమ్ముడు కూడా నచ్చింది. డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి వాయిస్ అయితే పెట్టలేదు. ఇంకా వాళ్ళు హ్యాపీగా తిన్నారు, వెజ్ అయినా సరే. ఇంకా మేము కూడా వీళ్ళతో కలిసి తినేసామన్నమాట. మధ్యన చూసాడా బ్యాట్సే తింటున్నాడు. ఇంకా సాంబార్ అయితే ఎంత బాగుందో చూడండి, మీకు చూపిస్తున్నా. చాలా టేస్టీగా వచ్చింది. యాక్చువల్గా ఇలా ఎందుకు బ్రదర్స్ సిస్టర్ వాళ్ళ ఇంట్లో తినాలి అని అంటే, పూర్వము యముడంట యమునాదేవికి ఈ రోజుననే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి భోజనం చేశాడంట. ఆయనకు చాలా తృప్తిగా అనిపించిందంట అట్లా ఇయర్కి ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు. అందుకని ఆ రోజున యమ పూజగా పిలుస్తారు. ఆ రోజులో ఎవరైతే ప్రయత్నపూర్వకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటారో వాళ్ళకి మంచి జరుగుతుంది, సోదరి సౌభాగ్యంగా ఉంటుందని చెప్పేసి విన్నాను. యాక్చువల్గా అక్క కూడా నాకు అదే చెప్పింది. ఇక్కడ కూడా ఇదే ఉందన్నమాట. మీరు కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్.